హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతల నివాసాల్లో ఈసీ సోదాలకు సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల నివాసాల్లో ఈసీ సోదాలు నిర్వహిస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈసీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి? శంకరి, ప్రస్తుతము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఇళ్ల మీద సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం రెండు ప్రాంతాల్లో మోతీనగర్ కానివ్వండి, దాంతోపాటు ఏజీ కాలనీ, కుకట్పల్లిలో ఉన్నటువంటి ఏజీ కాలనీ, ఈ రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఎలక్షన్ కమిషన్ అధికారులకు సంబంధించినటువంటి తనిఖీలు కొనసాగుతున్నాయి. మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తుంది. సో మోతీనగర్ లో తన నివాసం మీద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు అయితే చేపడుతున్నారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బును నిల్వ ఉంచినట్లు ఇటు కాంగ్రెస్ నుంచి ఫిర్యాదులు అందాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. మరోవైపు ఏదైతే ఎమ్మెల్సీ తకినపల్లి రవీందర్ రావు ఇంటి మీద కూడా పోలీసులు రైడ్ చేస్తున్నారు. సో రహమత్ నగర్ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ఎమ్మెల్సీ తకినపల్లి రవీందర్ రావు వ్యవహరిస్తున్నారు. సో కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏజీ కాలనీలో ఉంటున్నటువంటి రవీందర్ రావు ఇంటి మీద ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో పోలీసులు ఇంట్లోకి ఏ విధంగా వస్తారు? సో కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. సో ఈ ఏరియాలో వచ్చి తనిఖీలు ఎలా చేపడతారు ఏంటంటే కూడా ఎమ్మెల్సీ రవీందర్ రావు పోలీసులతో వాగ్వాదాన్ని దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ చేర్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా ప్రస్తుతము ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు ముగిసినట్టు తెలుస్తుంది. సో ఇంటి అవసరాల కోసం 1-2 లక్షల మినహా ఎలాంటి నగదు లభ్యం కాలేదని సమాచారం అందుతుంది. సో మరి కాసేపట్లో ఈసీ అధికారులు కూడా అధికారికంగా ధృవీకరించినటువంటి అవకాశం ఉంది. సో ఉప ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నేతలను ఇబ్బంది గురి చేయడం కోసమే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రము ఎమ్మెల్సీ తకినపల్లి రవీంద్రరావు ఇంట్లో మాత్రము తనిఖీలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కి చేరుతున్నటువంటి ఘట్టంలో సో ఏదైతే ఈ తనిఖీలు ఏదైతే ఉన్నాయో ఫిర్యాదులు, ఈ తనిఖీలు ఇదంతా కూడా ఒకంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం మొత్తం 2 ప్రాంతాల్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో మాత్రము తనిఖీలు పూర్తయ్యాయి. సో అక్కడ మాత్రం కేవలం 2 లక్షల నగదు మాత్రమే, అది కూడా ఇంటి అవసరాల కోసం ఆ అమౌంట్ ని తీసుకొచ్చామంటూ కూడా వారు వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తకినపల్లి రవీందర్ రావు రహమత్ నగర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఎమ్మెల్సీ. సో అతని ఇంట్లో ప్రస్తుతం ఏదైతే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తానికైతే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు నిల్వ ఉంచినట్లు ఏదైతే కాంగ్రెస్ నేతల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ఆదేశాలతో ప్రస్తుతం పెద్ద ఎత్తున తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. మరో 2-3 ప్రాంతాల్లో కూడా ఫిర్యాదులు వచ్చాయి. సో అక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తామంటూ కూడా ఈసీ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.